అండ్ ఇవాళ భారతదేశం మొత్తం ఈ డేటా పార్క్ మీద మాట్లాడుతుంది. లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక బ్యాంక్ ఉంది, లేదా జిరోదా లాంటి ఒక కంపెనీ ఉంది. స్టాక్స్ మీద, ట్రేడింగ్ మీద లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్ అంటారు. అంటే ఒక సెకండ్, ఒక మిల్లీ సెకండ్ అటు ఇటు అయినా కూడా ఆ కంపెనీకి చాలా లాస్ వస్తుంది. టక్కని ఇట్లా డేటా వస్తే అట్లా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉండాలి. అలాంటి కంపెనీస్ ఎప్పుడు లేటెన్సీని తగ్గించడానికి ఎక్కడైతే డేటా హబ్స్ ఉన్నాయో, డేటా సెంటర్స్ ఉన్నాయో వాటి చుట్టూనే కంపెనీస్ పెట్టుకుంటాయి. అలా చాలా వరకు కంపెనీస్ వైజాగ్ లో రావడానికి ఆస్కారం ఉంది. ఇదే లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు చాలా కేటగారికల్ గా ఉన్నాయి. ఆ రోజు మీరు చూసిన హైదరాబాద్ కి ఇవాళ హైదరాబాద్ కి 30 సంవత్సరాల తేడా ఉంది. అప్పుడు మేము ఎలా అయితే పనిచేసాం, నెక్స్ట్ 10 years కూడా అలాగే పనిచేస్తాం. మేము 10 years లో ఈ వైజాగ్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో అలాగే అవుద్ది. It's not just about a data center, it's about the kind of services, the kind of economic empowerment we can do at the grassroots level. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల 1.8 lakh జాబ్స్ జనరేట్ అవుతాయి. ఇన్ఫాక్ట్ వీళ్ళే కాదు, సిఫీ ఒకటి 50 మెగావాట్ డేటా సెంటర్ పెడుతుంది. మెటా ఒక $10 billion ఇన్వెస్ట్మెంట్ ఉంది. TCS అంటుంది ఇది కూడా నెక్స్ట్ ఇన్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇది జరగబోతుంది. సో ఒక అగ్రిగేట్ డేటా క్యాపిటల్ గా వైజాగ్ రాబోతుంది భారతదేశంలో. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.